అమర్ రావయ్యా చూడవయ్యా. కృష్ణపట్నం ఒక ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి విశాఖపట్నం ఇండియాలో టాప్ ర్యాంకుల్లో ఒకటైన విశాఖపట్నం పోర్టుతో పోటీపడిన కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ పోర్టు మూతపడిపోయిందేనని నేను జనవరి 20వ తేదీ బయటపెట్టా. ఇక్కడ మంత్రి ఆ నియోజకవర్గం శాసనసభ్యుడు సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నా మీద చాలా చెలరేగిపోయి ఒక మాట అన్నాడు. కృష్ణపట్నంలో కంటైనర్ పోర్టు మూతపడితే నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండనన్నాడు. తర్వాత మేము అఖిలపక్షం అందరం కలిసి అదాని సీజీఎంని సీఈఓని కలిసాం. ఆయన కూడా 15 రోజులు టైం ఇవ్వమన్నాడు. నిన్న ఒక వెజల్ వచ్చింది, ఎంటీ కంటైనర్స్, ఖాళీ కంటైనర్స్తో ఒక వెజల్ వచ్చింది. ఒక 2200 కంటైనర్స్ అక్కడ వేసేసి ఆ షిప్ వెళ్ళిపోయింది. దాంట్లో ఇక్కడికి పరిశ్రమలు బుక్ చేసుకున్న గూడ్స్ అన్న రావాలా, ఇక్కడి నుంచి ఫుడ్ గ్రెయిన్స్ ఎక్స్పోర్ట్ అవుతాయి. పత్తి, అట్లే మిర్చి, రొయ్యలు, చేపలు, బియ్యము, రైసు, టొబాకో ఇవి ఎక్స్పోర్ట్ అవుతాయి. ఇప్పుడు ఆ దిగిన కంటైనర్స్లో ఎక్స్పోర్ట్ అయ్యేదానికి ఏమన్నా బుక్ చేశారా, లేదు ఏమన్నా ఇంపోర్ట్ అయినాయా? నువ్వు ఖాళీ డబ్బాలు వచ్చి పోతే ఉపయోగం ఏంటి? అక్కడ ఇది ట్రాన్స్షిప్మెంట్ వెజల్. ఇది ఇక్కడ మామూలుగా టిఐ అంటే ట్రాన్స్షిప్మెంట్, ఎల్సి అంటే దాంట్లో వచ్చే ఇంపోర్ట్ అయ్యే గూడ్స్ కానీ లేకపోతే ఎక్స్పోర్ట్ అయ్యేదానికి వచ్చేదాన్ని ఎల్సి అంటారు. ఇక్కడ ఎల్సి అంటే లోకల్ కార్గో, టిఐ అంటే ట్రాన్స్షిప్మెంట్. ఈ వచ్చిన షిప్ ట్రాన్స్షిప్మెంట్. దానికి ఏం చేశారంటే వీళ్ళు ఇక్కడికి వెజల్ వస్తుందని చెప్పి తెలిసి వాళ్ళు ఒక ఎంఎస్సి కంపెనీ క్లియర్గా లెటర్ పెట్టారు. అయ్యా, ప్లీజ్ అడ్వైజ్ ఫ్లైట్ ఫర్ ద బిలో డెస్టినేషన్ ఫ్రమ్ కృష్ణపట్నం. In the vessel, MVSC Jinnah has taken berth yesterday and discharged empty containers. అక్కడ మీ వెజల్ వచ్చి కంటైనర్స్ని అక్కడ డిశ్చార్జ్ చేసింది. హోప్ ఎంఎస్సి ఆపరేషన్స్ రెజ్యూమ్డ్. మేము ఎంఎస్సి ఆపరేషన్స్ రెజ్యూమ్ అయినాయని మేము నమ్ముతున్నాము. హెన్స్ రిక్వెస్ట్ టు ప్లీజ్ అరేంజ్ ద బెస్ట్ రేట్ టు ద డర్బన్, సౌత్ ఆఫ్రికాలో ఉండే డర్బన్కి ఇక్కడి నుంచి మేము ఎక్స్పోర్ట్ చేసేదానికి టు ద డర్బన్ అండ్ టెంటేటివ్ వెజల్ షెడ్యూల్ ఇమని చెప్పి వాళ్ళు ఎంఎస్సికి పెట్టారు.